హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. టాస్ అవ్వకుండానే మ్యాచ్ అనేది అబాండన్ అయ్యింది. అబాండన్ అయ్యేసరికి చెరో పాయింట్ ఇరు జట్లకి వచ్చింది. అండ్ దాంతో జీటీ వాళ్ళ లాస్ట్ 2 మ్యాచ్లు వాష్అవుట్ అయిపోయినాయని కొంచెం ఇది ఆడి ఫినిష్ చేస్తుంటే బాగుండేది అనుకుంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడి గెలుచుంటే బాగుండేది అనుకుంటారు. కానీ ఆ ఒక్క పాయింట్ రావడంతో ప్లే ఆఫ్స్కి ద ఈగిల్ ఇస్ కమింగ్. సో ఏంటి, ఎలా వచ్చింది, ఏం జరగబోతుంది అనే దాని గురించి క్లుప్తంగా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ కన్నా ముందు పాయింట్స్ టేబుల్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక 16 పాయింట్స్కి వెళ్ళగలిగే టీంల సంఖ్య అపార్ట్ ఫ్రమ్ కేకేఆర్ అండ్ రాజస్థాన్ రాయల్స్, ఎందుకంటే ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు కాబట్టి 16కి వెళ్ళే టీంల సంఖ్య చూసుకుంటే 2. సిఎస్కే ఆర్సీబీ మీద గెలిస్తే వాళ్ళు 16కి వెళ్తారు. ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు ఒకటి గెలిచినా 16కి వెళ్తారు. మిగతా ఏది కూడా 14 దాటలేదు. సో 16 తర్వాత ఇమీడియట్గా మిగతా టీమ్స్ అన్ని స్ట్రాంగిల్ అయిపోయి మిగతా టీమ్స్ అన్ని ఉన్న పాయింట్ల పట్టిక ఏంటంటే 14. ఢిల్లీ క్యాపిటల్స్ 14 దగ్గర ఉంది. ఆర్సీబీ, లక్నో మైట్ కమ్ టు 14. సో 14 దగ్గర 3 టీంలు ఉంటాయి. సో మిగతా అన్ని 12, 10 దగ్గరే పరిమితం అయిపోయింది. సో 14 దాటి 1 పాయింట్ వచ్చినా కూడా ఆ టీం అనేది క్వాలిఫై అయిపోతుంది. దాంతో ఆ 1 పాయింట్ ఎస్ఆర్హెచ్కి వచ్చింది. 15 పాయింట్లు వచ్చాయి. 15 పాయింట్లు వచ్చేసరికి చాలా కాలం తర్వాత 3 సంవత్సరాలు 3 ఫుల్ సీజన్ల తర్వాత ఎస్ఆర్హెచ్ అనేది ప్లే ఆఫ్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. నెట్ రన్ రేట్ ఏమాత్రం ఎఫెక్ట్ కాదు. 1 బాల్ కూడా బౌల్ అవ్వలేదు కాబట్టి ఈ మ్యాచ్ ముందు నెట్ రన్ రేట్ ఎంత ఉంది, ఈ మ్యాచ్ తర్వాత కూడా నెట్ రన్ రేట్ అంతే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టాప్ 2కి వెళ్ళే ఆస్పెక్ట్ మీద మాత్రం కొంచెం నీళ్లు పడ్డాయి. ఎందుకంటే ఒకవేళ కనుక ఆర్ఆర్ కేకేఆర్ని ఓడించింది అంటే మార్జిన్తో సంబంధం లేదు. ఓడించింది అంటే వాళ్ళు 18కి వెళ్తారు. ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ని ఓడించినా వాళ్ళు 17 దగ్గరే ఆగుతారు. కాబట్టి నంబర్ 2 స్పాట్కి వెళ్ళడానికి మాత్రం ఎస్ఆర్హెచ్ మళ్ళీ దే విల్ హ్యావ్ టు రిలై ఆన్ కేకేఆర్. కేకేఆర్ 21 పాయింట్స్ దాకా వెళ్ళిపోయి ఆర్ఆర్ని కాస్త ఓడిస్తే మనం పీవీకేఎస్ని ఓడించి 17కి వస్తాం, మనం ఆడుకుంటాం అనే ఆలోచనలో ఎస్ఆర్హెచ్ ఉంటుంది. బట్ అగైన్ ప్లే ఆఫ్స్కి వచ్చారు. హౌ ఎవర్ ఇట్ ఈస్ దే వుడ్ లైక్ టు ప్లే అండ్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్. ఎస్ఆర్హెచ్ వాళ్ళందరికీ కూడా గెలిచి ప్లే ఆఫ్స్కి వచ్చుంటే ఇంకా అద్భుతమైన రీతిలో సెలబ్రేషన్స్ ఉండేవి. కానీ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. మంచి స్ట్రాంగ్ స్కోర్స్ కొట్టారు. స్ట్రాంగ్ స్కోర్స్ని డిఫెండ్ చేసుకోవడంలో తడబాటు చూపించిన డిఫెండ్ చేసుకోగలిగారు. లాస్ట్ కొన్ని మ్యాచెస్లో బాగా ఆడారు. అండ్ కొన్ని మ్యాచెస్లో ఓడిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో ఓడిపోవడం, సిఎస్కేతో ఓడిపోవడం అలాంటివి కనిపించినా కూడా ది కేమ్ బ్యాక్ వెల్. రాజస్థాన్ రాయల్స్తో గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ ముంబైతో ఓడిపోయిన లక్నో సూపర్ జైంట్స్ మీద నెట్ రన్ రేట్ని మార్పించే విజయం ఒకటి తెచ్చుకున్నారు. సో ఇలాంటివన్నీ వాళ్ళకి అద్భుతమైన రీతిలో వర్కౌట్ అయ్యాయి. అండ్ ప్లస్ నెట్ రన్ రేట్తోనే ఉన్నారు ఇంకా. సో దే విల్ బీ హోపింగ్ ఓకే ఫైన్. ఒకవేళ కనుక ఆర్సీబీ సిఎస్కేలో ఎలా జరిగినా కూడా ఫరక్ అనేది పడదు కాబట్టి ఆ మ్యాచ్ తాలూకా ప్రభావం అనేది ఎస్ఆర్హెచ్ మీద ఏమాత్రం ఉండదు. ఇంకా ఏమాత్రము ఉండదు. ఎందుకంటే దే క్వాలిఫైడ్. దేర్ ఓన్లీ వరీడ్ అబౌట్ ది సెకండ్ ప్లేస్. ఆ సెకండ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఒకటి ఆర్ఆర్ గేమ్ డ్రాప్ చేయాలి అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ బాగుండాలి. దాంతోపాటు వాట్ దే ఆర్ వరీడ్ అబౌట్ దాట్ గేమ్ ఇస్, ఒకవేళ సిఎస్కే గెలిచి 16కి వెళ్ళింది అంటే ఇక్కడ వీళ్ళు ఓడిపోతే ఎలాగో ఇబ్బంది అవుతుంది. సిఎస్కే 2వ 3వ ప్లేస్లో ఆడుతుంది. సిఎస్కేతో ఆడాలా, ఆర్ఆర్తో ఆడాలా, కేకేఆర్తో ఆడాలా అని ఒక చిన్న వరియే తప్ప పాయింట్స్ పట్టిక ప్రకారం ఎటువంటి వరి ఉండదు. ఇఫ్ దే విన్ దే గో టు 17. ఆర్ఆర్ ఓడిపోయిందంటే దే విల్ స్టే అట్ 16. వాళ్ళు నెంబర్ 2కి వెళ్తారు. ఇంకా వాళ్ళ హోప్ అంతా అదే. సో వెల్ డన్ టు ఎస్ఆర్హెచ్. అండ్ ఈ మ్యాచ్లో పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేకుండా అయిపోయింది. 1 బాల్ కూడా అవ్వలేదు. 1 ఇన్నింగ్స్ కూడా అసలు స్టార్టే కాలేదు కాబట్టి మ్యాచ్ టికెట్ల రిఫండ్ అనే ప్రాసెస్ ఆల్రెడీ మొదలు పెట్టేసి ఉంటారు ఫ్రాంచైజీ వాళ్ళు. టికెట్లగానే కొనుండి బ్లాక్లో ధరలు పెంచకుండా కొనేసి ఉంటే కనుక తప్పకుండా అక్కడ మీకు రీఫండ్లు వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుంటే కనుక ఎవరు యాక్చువల్గా రిజిస్టర్ అయ్యి కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. మీ హార్డ్ కాపీస్ ఆఫ్ టికెట్స్ అనేది సేఫ్గా పెట్టుకోండి అని చెప్పేసి ఇండికేషన్స్ ఇచ్చారు. సో దాని సంగతి మీరు వెబ్సైట్లో వాటిలో కూడా చూసుకోవచ్చు. బట్ ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కనుక ఎట్ అనదర్ వాషౌట్. అండ్ ఎల్లుండి కూడా వాషౌట్ అయ్యే ప్రమాదం ఉంది. దాని గురించి ఎల్లుండి మాట్లాడుకుందాం. టిల్ దెన్